క్రీస్తునందు ప్రియమైన కల్వరి టీవీ ప్రేక్షకులకు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. ద క్రిస్టియన్ హోప్ మినిస్ట్రీస్ అందించు అద్దరికి నడిపించుమా అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం దేవుని అడుగుట. దేవుని అడుగుట. వి మస్ట్ ఆస్క్ గాడ్. సమాజంలో ఎందరో ఉంటారు, మనుషులు రకరకాలుగా జీవిస్తుంటారు. అంతేకాదు రకరకాల అవసరాలను బట్టి ప్రతి ఒక్కరూ ఇతరులను అడగడం అది సహజం, సర్వసాధారణం. అంతేకాదు తల్లిదండ్రులైన వారిని పిల్లలు అడగడం కూడా ఎంతో సర్వసాధారణం. అదే రీతిలో దేవుని పిల్లలమైన క్రైస్తవులు దేవుని అడగడం కూడా అది సహజంగానే మనం పరిగణించాలి. క్రీస్తు విశ్వాసులు దేవుని పిల్లలని మనం గుర్తించాలి. యోహాను సువార్త 1:12 తన్ను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించాను. అంచేత మనమందరం కూడా ప్రియమైన స్నేహితులారా, క్రీస్తు విశ్వాసులందరూ కూడా దేవుని పిల్లలు. అంచేత దేవుని అడగడం అది సహజం, సర్వసాధారణం. అది దేవుని వాక్య ప్రకారంగా కూడా సమ్మతమైనది. అయితే ప్రభు కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన ఎన్నో ఆజ్ఞలు, ఎన్నో ఆధ్యాత్మిక సత్యాలు బయలుపరిచారు, ఎన్నో హెచ్చరికలు చేశారు, ఎన్నో వాగ్దానాలు కూడా ఆయన తెలియజేశారు. ఒక్క వాగ్దానం మనము ధ్యానించాలని కోరుతున్నాను. అది మత్తయి 7:7-8 ఉంది. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును. ఈ వాక్యం చాలా స్పష్టంగా తేటగా చెప్పబడింది. ఈ వాగ్దానాన్ని బట్టి మనం అనుదిన జీవితంలో ఎన్నో విషయాల్లో మనం దేవుని యొక్క సన్నిధిలో ఆయనను అడగాలి. మనము అడిగిన వెంటనే కొన్నిసార్లు ఆయన అనుగ్రహిస్తాడు. ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. ఒక్కొక్కసారి మన యొక్క మనవులు చిత్తాన్ని ప్రకారంగా లేకపోతే వాటికి జవాబులు రావు. అయితే అడుగుట అది దేవుని వాక్య ప్రకారంగా అది యుక్తమైనది. సొలొమోను తన తండ్రి అయిన దావీదు యొక్క సింహాసనానికి పట్టాభిషేకం జరిగిన తర్వాత అతడు యవనస్తుడు, పరిపాలన విషయాల్లో అనుభవం లేనివాడు, జ్ఞానం కూడా అంత ఎక్కువ లేదు. అయినప్పటికీ రాజుగా అతడు పట్టాభిషేకం పొందాడు. అయితే గిబియోను అనే పట్టణంలో ఆయన దేవునికి బలు అర్పించుటకు వెళ్ళినప్పుడు ఆ రాత్రి సమయంలో యెహోవా దేవుడు స్వప్నమందు సొలొమోనుకు కనపడి ఆయన ఏమంటున్నాడంటే, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుము అని దేవుడు అతనితో సెలవీయగా, నేను నీకు దేనినిచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుము. ఇట్స్ ఎ బ్లాంక్ చెక్. దేవుడే ఆయన వాలంటీర్గా సొలొమోనుతో మాట్లాడుతున్నాడు. నీకు ఏం కావాలో, నేను నీకేం ఇవ్వాలో, ఇవ్వాలని నువ్వు కోరుకుంటున్నావో అది నీకు ఇష్టమో అది నన్ను అడుగు, నేను ఇస్తాను నీకు అని అంటున్నాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ఇంకా బైబిల్లో కూడా చాలా సందర్భాల్లో దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ఈ సొలొమోను గురించిన వాక్యం 1 రాజులు 3:5 ఉంది. 1 రాజులు 3:5. తర్వాత జకరియా 10వ అధ్యాయం 1వ వచనంలో కడవరి వాన కాలమున
కడవరి వానకాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. అటు సొలొమోనుకైతే అతడు యవనస్తుడు, పరిపాలనలో అనుభవం లేనివాడు, జ్ఞానం తక్కువ ఉన్నవాడు కనుక దేవుడు చొరవ తీసుకుని అతనికి ఒక ఆఫర్ ఇచ్చాడు. నేను నీకు ఏం చేయాలని కోరుకుంటున్నావు, ఏకి ఇవ్వాలని కోరుకుంటున్నావు. ఇక్కడ వర్షాలు పంపాలని, వ్యవసాయానికి పైర్లకు వర్షం పంపాలని దేవుని వేడుకోవాలని ప్రవక్త చెప్తున్నాడు. కడవరి వాన కాలమున వర్షము దయచేయమని యెహోవాను వేడుకొనుడి. అదే రీతిలో యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో, మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవనిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. అంచేత అడుగుట చాలా ప్రాముఖ్యమైన ఆధ్యాత్మిక సాధనం. ప్రియమైన స్నేహితులారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. అయితే ప్రశ్న ఏమిటంటే ఎలాగూ అడగాలి, ఎలాగూ అడగాలి? దేవుని వాక్య ప్రకారంగా దీన్ని లోతుగా ధ్యానిద్దాం. ఎలాగూ అడగాలి? విశ్వాసముతో అడగాలి, విశ్వాసంతో అడగాలి. యాంత్రికంగా కాదు, ఆషామాషిగా కాదు, విశ్వాసంతో అడగాలి. హెబ్రీ 11:6లో ఒక చక్కని మాట ఉంది. ప్రియమైన స్నేహితులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవలెను కదా, నమ్మవలెను కదా. అంచేత ప్రియమైన స్నేహితులారా, విశ్వాసంతోనే అడగాలి. విశ్వాసం లేకుండా అడిగితే ఏ విధమైన ఫలితం ఉండదు, ప్రయోజనం ఉండదు, జవాబులు రావు. యోహాను సువార్త 6:28-29లో, యోహాను 6:28-29లో, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయనను అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే, అదే దేవుని క్రియ. విశ్వాస సహితమైన జీవితమే సాగించాలి ఈ లోకంలో ప్రియమైన స్నేహితులారు. అంచేత విశ్వాసంతో అడగాలి, విశ్వాసంతోనే అడగాలి. విశ్వాసం లేకుండా ఏ విధమైన మనవులు కూడా అంగీకరింపబడవు. ఈ సందర్భంలో 2 దృష్టాంతాలు మనం ధ్యానిద్దాం. ఒకటి, కపెర్నహూము పట్టణంలో ఉన్న ఒక శతాధిపతి చాలా గొప్ప అధికారి, రోమా సామ్రాజ్యాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అక్కడ. అతను శతాధిపతి. అతని సేవకుడు పక్షవాతంతో పడి ఉన్నాడు, ఇంట్లో పడి ఉన్నాడు పక్షవాతంతో. ఆ పట్టణానికి యేసు వచ్చాడని తెలుసుకుని, యేసు ఎక్కడున్నాడో తెలుసుకుని యేసు దగ్గరకు వచ్చాడు ఆ శతాధిపతి. వచ్చి అంటున్నాడు, ప్రభువా, నా సేవకుడు పక్షవాతంతో పడి ఉన్నాడు, మీరు మాట సెలవిచ్చి అతన్ని స్వస్థపరచాలని నేను కోరుతున్నాను అని మనం చేశాడు. మాట సెలవిచ్చి. ప్రభు ఏమన్నాడంటే, అతను చూసి, అయితే నేను మీ ఇంటికి వస్తాను, వచ్చి మీ సేవకునికి నేను స్వస్థత ఇస్తానని చెప్పినప్పుడు
అతడు శతాధిపతి, ప్రభువా, మీరు నా ఇంటికి రావద్దు, మీరు మా ఇంటికి రావడానికి మేము పాత్రులం కాదు, మీరు మాట సెలవివ్వండి. రిమోట్ హీలింగ్ ఈజ్ ఆస్కింగ్. మీరు ఇక్కడే ఉండి మీ మాట సెలవివ్వండి అంటే ఎంత విశ్వాసం చూపిస్తున్నాడు చూడండి ఆ శతాధిపతి. ఆ విశ్వాసంతోనే తన ఇంటి దగ్గర నుంచి ప్రభువున్న చోటుకు వచ్చాడు. వచ్చి మాట సెలవివ్వండి, మా దాసుడు స్వస్థపరచబడతాడు అని అంటే అప్పుడు ప్రభువారు శతాధిపతి యొక్క విశ్వాసాన్ని చూసి ముగ్ధుడయ్యాడు, ప్రశంసించాడు, మెచ్చుకున్నాడు. ఆయన ఏమన్నాడంటే, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం ఉన్న వ్యక్తిని నేను చూడలేదని ఆయన పేర్కొన్నాడు. మత్తయి 8వ అధ్యాయం 5 నుండి 13 వరకు ఉన్న వాక్య భాగంలో ఉంది ఈ ఉదంతం. మత్తయి 8:5 నుంచి 13. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఆ మాట విన్న తర్వాత యేసుప్రభు వారు, నీవు వెళ్ళు, నీ యొక్క సేవకుడు స్వస్థత పొందుతాడంటే ఆ క్షణమందే ఆ యొక్క దాసుడు పక్షవాతాన్ని ఉండి, ఆ విధంగా ఆ శతాధిపతి ఏ విధంగా అయితే తగ్గించుకొని ప్రభువుని సంపూర్ణంగా నమ్మి ఆయనకి స్వస్థపరిచే శక్తి ఉన్నదని, ఆయన దేవుని స్వరూపనని గుర్తించి ఆ మాటలు చెప్పాడు, తన యొక్క విశ్వాసాన్ని వ్యక్తపరుచుకున్నాడు. ఆ మాటలను బట్టి తన యొక్క దాసుడు కూడా స్వస్థత పొందాడు. రెండో ఉదాహరణ, యేసుప్రభు దగ్గరికి ఒక కనాను స్త్రీ వచ్చింది, అన్యురాలు ఆవిడ. అయితే ఆమె ప్రాబ్లం ఏంటంటే ఆమె కుమార్తె దెయ్యం పట్టి ఎంతో బాధలో ఉంది. ఆమె కుమార్తె ప్రభు ఎక్కడున్నాడో తెలుసుకుని ఆ యొక్క కనాను స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, ప్రభువా, నా కుమార్తె దెయ్యం పట్టి ఎంతో బాధలో ఉంది, మీరు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలా, మా కుమార్తెని మీరు స్వస్థపరచాలని ఆమె వేడుకుంది. వేడుకుంటే మొదట్లో ప్రభువారు ఏ విధమైన సమాధానం లేదు, ఏం మాట్లాడలేదు. ఏం మాట్లాడలేకపోతే ఆమె విసుక్కోలేదు, అసహనం చూపించలేదు. ఆమె అక్కడే ఉండి, ప్రభువా, మీరు నా కుమార్తెను ముట్టి ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టాలా, స్వస్థపరచాలా అని పట్టుబట్టింది. అప్పుడు శిష్యులు కూడా ఏమన్నారంటే, ప్రభువా, ఈమె ఇలాగే మనకి మా వెనకాల తిరుగుతూ ఉంటుంది, ఇలాగ అడుగుతూ ఉంటుంది, అంచేత ఈమెకి ఏదో చెప్పేసి పంపించేయండి అని వారు ఏదో అంటారు. అంటే అప్పుడు ప్రభు ఏమన్నారంటే, చూడండి మత్తయి 15:21-28. అప్పుడు ఆయన అన్నాడు, ఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొర్రెల యొద్దకే కానీ మరి ఎవరి యొద్దకను నేను పంపబడలేదనను. 24వ వచనం. ఆయనను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, షీ వాజ్ నాట్ డిసప్పాయింటెడ్ బై హిజ్ రెస్పాన్సెస్. ఎంతో వినయంతో విధేయతతో అడుగుతుంది. అయినప్పటికీ ముందు ఆయన మౌనం వహించారు. రెండోసారి ఏమన్నాడు ఆయన, ఇశ్రాయేలు ఇంటివారే నశించిన గొర్రెల యొద్దకు కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదనను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయం చేయమని అడిగాను. అందుకు ఆయన ఏమన్నాడంటే, ప్రభువారు, పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, స్టిల్ ద లార్డ్ ఈజ్ ట్రైంగ్ టు టెస్ట్ హర్ ఫెయిత్. పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తం కాదని చెప్పగా, అప్పుడు ఆమె కూడా ఇంకా ఆమె నిరీక్షణ కోల్పోకుండా ధైర్యాన్ని మూటగట్టుకుని ఆమె, నిజమే ప్రభువా, 27వ వచనం,
కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిరును గదా అని చెప్పాను. షీ వాజ్ వెరీ పెర్సిస్టెంట్ ఇన్ హర్ ప్రేయర్స్, ఇన్ హర్ సప్లికేషన్స్. నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తిరును గదా అని చెప్పాను. అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, యువర్ ఫెయిత్ ఈజ్ గ్రేట్, నీవు కోరినట్టే నీకు అవును గాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందాను. చూడండి, ఈ యొక్క కనాను దేశపు స్త్రీ ఏ విధంగా తన యొక్క విశ్వాసాన్ని, గట్టి విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని, పరిపూర్ణమైన విశ్వాసాన్ని వ్యక్తపరిచిందో ప్రభువు ఆ విశ్వాసాన్ని గుర్తించి, ఆ సంభాషణలో మనం చూస్తాం, ఆమె పట్టు వదలలేదు. ప్రభువే చేయగలడు ఈ యొక్క స్వస్థత కార్యమని నమ్మి తను స్థిరంగా ఉండి ఆ యొక్క స్వస్థత కార్యాన్ని సాధించుకుంది తన కుమార్తెకు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, విశ్వాసంతో అడగాలి. ఎలాగ అడగాలి? విశ్వాసంతో అడగాలి. శతాధిపతి ఏ విధంగా అయితే విశ్వాసంతో అడిగాడో, కనాను స్త్రీ ఏ విధంగా అయితే విశ్వాసంతోనే ఆమె ప్రభుని అడిగిందో, అటువంటి విశ్వాసం మనం కనపరచాలి. యాకోబు పత్రికలో ఒక మాట ఉంది, విశ్వాస సహితమైన ప్రార్థన, విశ్వాసంతో నిండి ఉన్న ప్రార్థన, విశ్వాస సహితమైన ప్రార్థన అది ప్రతిఫలాలు తీసుకుని వస్తుంది. ప్రియమైన స్నేహితులారా, రెండవది సందేహింపక అడగాలి. సందేహింపక అడగాలి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 6, 7, 8 వచనాల్లో యాకోబు భక్తుడు రాస్తున్నాడు ఈ సంగతులు. యాకోబు 1, 6, 7, 8. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను, విశ్వాసంతో అడగవలను, సందేహించక. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు కనుక, ద్విమనస్కుడు కనుక అతడు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరకనని తలంచుకొనరాదు. ఆ విధంగా సందేహించకూడదు. ప్రియమైన స్నేహితులారా, శతాధిపతి సందేహించలేదు, కనాను స్త్రీ సందేహించలేదు. ప్రభు చెప్పిన సమాధానాలు ఉంటే కొంతమంది వెళ్ళిపోయి ఉంటారు, ఈయన ఈ నాట్ హెల్ప్ఫుల్ పర్సన్ అని. ఆమె సందేహించకుండా విశ్వాసాన్ని కనపరిచింది, అంచేత ఫలితాన్ని సాధించింది. అంచేత సందేహించకూడదు. అట్టి మనుషుడు ద్విమనస్కుడై అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనా దొరకనని తలంచుకొనరాదు. ఒకరోజు ప్రభువారు సముద్రంలో నడుచుకుంటూ వస్తున్నారు, నీటి మీద నడుచుకుంటూ వస్తుంటే పడవలో ఉన్న శిష్యులు ఆయన భూతం అనుకుని భయపడ్డారు. అప్పుడు ప్రభు అన్నారు, నేనే, మీరు భయపడకండి అన్నారు. అప్పుడు పేతురు, ప్రభు అని మీకు సెలవు అయితే నేను కూడా నడిచి వస్తాను నీటి మీద అంటే, రా పేతురు అన్నాడు. పడవ దిగి నీటి మీద నడుస్తున్నాడు. ఎంతసేపు నడిచాడో మనకు తెలియదు, కానీ నడుస్తున్నాడు. నడుస్తూ ఆ గాలికి అతడు ఒక కెరటం పైకి వచ్చినప్పుడు భయపడ్డాడు. భయపడి సందేహం వచ్చింది అతనికి, మునిగిపోతాను. మునిగిపోతున్నాడు పేతురు. మునిగిపోతుంటే ప్రభో నన్ను రక్షించని మళ్ళీ పేతురు కేకలు వేయగా అప్పుడు ప్రభు మళ్ళీ చేపట్టుకుని
ఆయన రక్షించాడు. అప్పుడు ప్రభు అంటున్నారు, ప్రభు పేతురుతో అంటున్నారు, మత్తయి 14:30-31, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించమని కేకలు వేసెను. వెంటనే యేసు చేయి చాపి అతన్ని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. ఎందుకు సందేహపడితివి? ప్రభు చెప్పాడు కదా రమ్మనమని, నడవమని. గాలిని చూసి నువ్వు ఎందుకు భయపడ్డావు అని ప్రభువు మళ్ళీ పేతురు మీద జాలిపడి చేయి చాపి ఆయనను పట్టుకున్నాడు. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, ఒక్కొక్కసారి మనం కూడా ఒక వ్యాధి తగ్గకపోతే మనకి విశ్వాసం సన్నగిల్లకూడదు. ఇంకొక దృష్టాంతంలో కూడా మనం చూస్తాం. ప్రభు అన్నాడు, మనము అద్దరికి వెళ్దామని ఒకరోజు శిష్యులతో అంటే బోట్ సిద్ధం చేశారు. ప్రభు బోట్ ఎక్కారు. బోట్ ఎక్కి ఆయన అడుగు భాగాన్ని రెస్ట్ తీసుకుంటున్నారు. ఆయన పడవ వెళ్తుంటే మధ్యలో తుఫాను బయలుదేరింది. ఆ తుఫానుకు పడవ చాలా ఊగుతుందన్నమాట. అలలు పైకి వస్తున్న నీళ్ళతో వచ్చేస్తున్న నీళ్లు. ఆ నీటి యొక్క దాకడికి పడవ మునిగిపోద్దని శిష్యులు భయపడిపోతున్నారు. ప్రభువా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అని ప్రభు నిద్రపోతుంటే ఆయనని లేపారు. ప్రభు చెప్పాడు కదా మనం అద్దరికి వెళ్దామని. ఆ మాటనే నమ్మలేదు వారు. అద్దరికి వెళ్దామని అన్నారంటే అది ఇట్స్ ఫుల్ ఆఫ్ సేఫ్టీ ఫర్ హిమ్, బికాజ్ ఇట్ ఇస్ లార్డ్స్ వర్క్. ఆ విధంగా ప్రియమైన స్నేహితులారా, అప్పుడు ప్రభు ఆ యొక్క తుఫాను గాలిని గద్దించి నెమ్మదిపరిచారు. అంచేత ప్రియమైన స్నేహితులారా, మనము విశ్వాసంతో అడగాలి. రెండోది సందేహించకుండా అడగాలి. మూడవది మనము యేసు నామమును అడగాలి. యోహాను 14:13, మీరు నా నామమున దేనిని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడినట్టుకై దానిని చేతును. నా నామమున మీరు నమ్మి నన్నేమి అడిగినను నేను చేతును. యోహాను 14:13-14, మీరు నా నామమున దేని అడుగుదురో తండ్రి కుమారుని యందు మహిమపరచబడుటకై దాని చేతును. నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని ప్రభు చెప్తున్నారు. అంచేత విశ్వాసంతో అడగాలి, సందేహించకుండా అడగాలి, యేసు నామమున అడగాలి. తర్వాత యోహాను 15:7 కూడా ఒక చక్కని మాట ఉంది. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండినడలా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. అంచేత ప్రియమైన స్నేహితులారా, ఇది చాలా ప్రాముఖ్యమైన వాక్య భాగాలు. దేవుని అడుగుట అది చాలా ప్రాముఖ్యం. మన యొక్క అవసరాలను బట్టి, మన యొక్క ప్రాధాన్యాలను బట్టి మనము దేవుని అడగాలి. విశ్వాసంతో అడగాలి, సందేహింపకుండా అడగాలి, యేసు నామమున అడగాలి. ఇంకొక కండిషన్ ఏంటంటే వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. మొదటిది విశ్వాసంతో అడగాలి, సందేహింపక అడగాలి, యేసు నామమున అడగాలి, అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. ఇది చాలా ప్రాముఖ్యం. పొంది ఉన్నామని నమ్మాలంటే ఎవరు నమ్మరు ఆ యొక్క స్థితి. బట్ వాక్యం చెప్తుంది స్వస్థత వచ్చేసింది అని నమ్మాలి.
ప్రార్థన వినబడింది, ప్రార్థన జవాబు వచ్చేసిందని నమ్మాలి. విశ్వాసంతో అడగాలి, సందేహింపక అడగాలి, యేసు నామమున అడగాలి, అడుగుచున్న వాటిని పొంది ఉన్నామని నమ్మాలి. అంచేత ప్రియమైన స్నేహితులారా, మార్కు 11:24లో ఈ మాట ఉంది. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అంచేత ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క సహాయం సహకారాలు, ఆయన స్వస్థతలు, ఆయన నడిపింపు, అనుదినచింతులు ఎంతో అవసరం కనుక వాటిని అడగాలి మనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదకువానికి దొరకును, తట్టువానికి తీయబడును అని ప్రభు అయిన యేసు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మా ధ్యానాంశాన్ని బట్టి మీకు స్తోత్రం తండ్రి. దేవుని అడుగుట ఎంతో ప్రాముఖ్యం. మేము మీ పిల్లలను కనుక, మీరు మా తండ్రి కనుక తండ్రి, మేము అడుగుట అది సర్వసాధారణం, సహజం తండ్రి. మా జీవితాల్లో ఎన్నో మేళ్ళు ఉపకారాలు చేసావు తండ్రి, చేస్తూనే ఉన్నావు దేవా. ప్రార్థనలు ఆలకించే దేవుడు, జవాబులు ఇచ్చే దేవుడు, ప్రార్థనలు ఆలకించి మేలు చేసే దేవుడు దేవా, మీకు స్తోత్రం తండ్రి. విశ్వాసులు ఇంకా బలపరచండి దేవా. విత్తబడిన వాక్యాన్ని దీవించండి, వింటున్న వారిని ఆశీర్వదించండి. కల్వరి టీవీ యాజమాన్యాన్ని దీవించండి, సిబ్బందిని దీవించండి. వారు చేస్తున్న ఈ యొక్క టీవీ టెలికాస్టింగ్ ఎంతో శ్రేష్టమైంది, ఎంతో గొప్ప సర్వీస్ తండ్రి. సువార్త ప్రకటింపబడుతుంది, వ్యాప్తి చెందుతుంది తండ్రి. మీకు స్తోత్రం. వాళ్ళందరినీ దీవించి ఆశీర్వదించమని, టీవీ పరిచయం కొనసాగుతూ మీ కృప చూపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.